పీపుల్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. లాస్ట్ వీక్ మనం తెచ్చిన కాస్కో ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి చెక్ చేసేద్దామా మరి? చలో. ఒకటి మాన్యువల్ ఇచ్చారండి మనం రెసిపీస్ చేసుకోవడం కోసము అండ్ మోర్ ఓవర్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. దీంట్లో అయితే కనుక మనం ఎగ్ రెసిపీస్ ఏమేమి కావాలో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దాంట్లో చూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎగ్ ఏంటంటే బాయిల్డ్ లాగా యూస్ చేసుకోవచ్చు, సెమీ బాయిల్డ్ లాగా ఉడకబెట్టుకోవచ్చు, ఇంకొకటి ఏంటంటే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా బబుల్ ర్యాప్ వచ్చినప్పుడు ఇలా ఇలా చేయడం అంటే ఎవరికి ఇష్టం? నాకైతే భలే ఇష్టం. చూడండి. సరే, ముందు దీన్ని ఓపెన్ చేద్దాం. మనం బాయిల్డ్ ఎగ్ చేసుకోవాలి అంటే మాత్రం 12 పీసెస్ వరకు చేసుకోవచ్చు అండి. మనము ఇక్కడ కింద అయితే 8 ఇచ్చాడు, పైన అయితే 4 ఇచ్చారనమాట. ఇలా మొత్తం సెటప్ ఉంది. దీంట్లో అయితే స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవడానికి ఒకటి, ఇదొకటి, ఆమ్లెట్ చేసుకోవడానికి ఒకటి, ఇంకా ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి ఇచ్చారనమాట. చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు కాస్కోలో తెచ్చాను కదా, ఈ బెడ్షీట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇదైతే హాల్లో ఒక బెడ్ ఉంటుందండి. నేను ఎక్కువ ఇక్కడ కూర్చొని వర్క్ అందుకు ఏదన్నా ఉంటే ల్యాప్టాప్లో చేసుకుంటూ ఉంటాను అనమాట. నా వర్క్ ప్లేస్ లాగా అనమాట ఇదైతే కనుక. ఇంక దీనికి ఎప్పటి నుంచో ఒక సెటప్ చేసుకుందాము, మంచి బెడ్షీట్ తీసుకొచ్చుకుందాం అంటే కుదరనే లేదు. ఫైనల్గా ఇవాళ కాస్కోలో దొరికిందనమాట. ఇక దీంట్లో ఏమేమి వచ్చాయంటే పిల్లో కవర్స్, 2 బెడ్షీట్స్ లాగా వచ్చాయి, ఒకటి బెడ్ కవర్ వచ్చిందండి. మంచిగానే ఉంది క్వాలిటీ అయితే కనుక. దీన్ని ఇప్పుడు సెటప్ చేద్దాం, బెడ్ మీద వేసేసి ఎలా ఉంది ఏంటి అని అవుట్పుట్. ఈ బెడ్ సెటప్ చేయాలి అని చెప్పి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ కుదరనే లేదు. ఎట్లనో కాస్కోలో మంచి డీల్ దొరికింది నాకు. $7కి బెడ్ కవరు, బెడ్షీట్ అండ్ 2 పిల్లో కవర్స్ వచ్చాయన్నమాట. సో మంచిగా ఇలా సెటప్ చేసుకున్నాను ఈ ప్లేస్ని అయితే కనుక. మంచి డీలే అనిపించింది. ఇక ఎగ్ కుక్కర్ ఎలా వర్క్ అవుతుంది, పవర్ బ్యాంక్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం బుజ్జి అంటే, మా ఆయన ఫస్ట్ ఆకలి అవుతుంది, కాస్కో అంతా తిరిగి తిరిగి వచ్చాము, ఫస్ట్ వెళ్ళి డిన్నర్ చేయిపో అన్నారు. సరే అని ఇంటికి రాగానే ఆల్రెడీ ముందే రైస్ పెట్టేశాను అనమాట. ఇక మార్నింగ్ చేసిన ఈ సాంబార్ని వేడి చేసేసాను. మనం కుక్ చేసేటప్పుడు ఇలా క్యాండిల్స్ వెలిగిస్తే కనుక మనం కిచెన్లో చేసిన కుకింగ్ స్మెల్ కంటే క్యాండిల్ స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. సో నాకు ఈవినింగ్ వంట చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ డిన్నర్ టైం కల్లా మంచి స్మెల్ రావాలి అని చెప్పేసి ఇలా క్యాండిల్స్ వెలిగిస్తాను అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను సాంబార్లోకి. ఇది ఎగ్ వేసేటప్పుడు కింద అతుక్కుంటుంది కదా ప్యాన్కి, అలా అతుక్కోకుండా ఉండాలి అంటే నేను ఇలా ఒక ఆయిల్ స్ప్రే తెచ్చుకున్నానండి కాస్కోలో. ఈ ఆయిల్ స్ప్రే కింద వేసామంటే చపాతీ కానీ ఎగ్ కానీ ఏవైనా ప్యాన్ కింద మనం ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఎగ్ ఆమ్లెట్ వేయడం ఒక టాస్క్ లాగానే అనిపించేది నాకైతే పెళ్ళైన కొత్తల్లో. కర్రీస్ చేయడం కంటే అది, ఎందుకంటే ప్యాన్ పెద్దగా ఉండేసరికి షేప్స్ డిఫరెంట్గా పారిపోయేది అనమాట, ఎగ్ అటు ఇటుగా. సో నేను దాని నుంచి ఓవర్కమ్ అయ్యేసి ఇలా సపరేట్గా ఎగ్ కోసం మాత్రమే ఆమ్లెట్కి ఒక ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. దీంట్లో అయితే కనుక మూవ్ అవ్వకుండా ఉంటుంది, ఒకే ప్లేస్లో కుక్ అవుతుంది అనమాట ఎగ్ ఆమ్లెట్. అండ్ మేమైతే ఎక్కువ ఆనియన్స్ అవేమీ యూస్ చేసుకోము, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని చేసుకుంటాము. ఇంకా మీరైతే కనుక ఆనియన్స్ అట్లా వేసుకొని బీట్ చేసుకునేటట్లయితే కనుక అలా కూడా వేసేసి ఒకే ప్లేస్లో ఉడుకుతుంది అనమాట, మంచిగా అవుతుంది. సో ఈ టిప్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ట్రై చేయండి. పెద్ద పెద్ద ప్యాన్స్లో వేసి కష్టపడే కంటే ఇలా చిన్న ప్యాన్లో వేసుకొని మంచిగా ఆమ్లెట్ వేసుకోవచ్చు అనమాట. అండ్ నాకైతే ఈ టిప్ చాలా ఉపయోగపడింది, చాలా ఈజీ కూడా అయింది ఇప్పుడు వేసుకోవడం నాకైతే కనుక. ఎగ్ ఆమ్లెట్ వేసే లోపల సాంబార్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈరోజు సాంబార్ అయితే చాలా టేస్టీగా వచ్చింది అని అన్నాడు మా ఆయన అయితే కనుక. ఇక సాంబార్లోకి నెయ్యి వేసుకొని పికిల్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. సో ఇక ఇవాళ మా డిన్నర్ అయితే ఎగ్ ఆమ్లెట్ విత్ సాంబార్. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఒక కామెడీ స్కిట్ పెట్టుకునేసి ఏదో ఒకటి చూస్తూ డిన్నర్ చేస్తామన్నమాట. డిన్నర్ చేసిన తర్వాత మనం తెచ్చిన ఎగ్ కుక్కర్ అండ్ పవర్ బ్యాంక్ ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దామా. గుడ్ మార్నింగ్ అండి, అయిపోయిందా మీ నిద్ర?
వచ్చినాంచి పడుకున్నాడు మాస్టర్. సో మనం కాస్కోలో తెచ్చాం కదా వైర్లెస్ పవర్ బ్యాంక్. అది ఎలా వర్క్ అవుతుందో ఏంటో చూద్దాం ఇప్పుడు. 2 కేబుల్స్ ఇవి 2 కేబుల్స్ ఇచ్చాడు. జాగ్రత్త హ్యాన్వి, నువ్వు నోట్లో పెట్టుకోవద్దు అవునా. సో ఇదండి ఇవి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలా. ఇప్పుడైతే వైర్లెస్ గా పెట్టేయచ్చు కదా. ఎంత ఏం కనెక్ట్ చేయాల్సిన అవసరం లే. ఓ అంతేనా? అందుకే కదా వైర్లెస్ ఛార్జింగ్. ఓ భలే ఉంది ఇది. ప్రాపర్ స్పాట్ లో పెట్టడానికి ఛార్జింగ్ కాదు, దీనికి పెట్టచ్చులే, మన ఫోన్ కి అయితే జాగ్రత్త తీసి పెట్టు. నేను ఒకటి వాడుకుంటా, నువ్వు ఒకటి వాడుకో. సో లేదంటే ఒకటి లోపల పెట్టేద్దాం. ఎందుకు నీకు ఇంట్లో అవసరం లేదు, కావాలా? ఇంట్లో కూడా వాడతావా? సరే అయితే కానీ ఈరోజు మనం తెచ్చుకున్న వైర్లెస్ ఛార్జర్ పెట్టుకొని చూద్దాం వర్క్ అవుతుందా లేదా అని. ఏది బుజ్జి నా దాని సెంటర్లో ఇట్లా ఆ సర్కిల్ ఉందా, ఇట్లా సర్కిల్ ఉంటుంది. ఈ సర్కిల్ కి మ్యాచ్ అవ్వాలి చూడు. ఏ సర్కిల్కి? ఒక సర్కిల్ ఊహించుకో. ఆపిల్ సింబల్ చుట్టూ సర్కిల్ పెట్టినా, నేను అట్లనే పెట్టినా. ఇక్కడ నేను చూపిస్తాను. ఫైనల్గా వైర్లు లేకుండా ఛార్జింగ్ పెట్టుకుంటున్నా నేనైతే. హన్విక్ వైర్లు కనిపించినప్పుడల్లా నోట్లో పెట్టుకునేవాడు. నాకైతే ఇవాళ ఒక పెద్ద పని తప్పింది. ఆ ఛార్జింగ్ వైర్ల కోసం ఇల్లంతా అయితే కలిసి వస్తుండే. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎగ్ కుక్కర్, ఇప్పుడు హన్విక్కి నేను ఎగ్స్ ఉడకబెట్టాలి. అది ఎలా వర్క్ అవుతుందో ఏంటో చూద్దామా. costco.com మేడ్ ఇన్ చైనా. మనం చైనాని సపోర్ట్ చేయకూడదు సౌజన్య. ఇప్పుడు అన్నీ మనకు అనవసరం, మనకు కావాల్సిన ఎగ్స్ ఉడకడం హన్విక్కి. సో ఇప్పుడైతే మనము ఎగ్ కుక్కర్ తెచ్చుకున్నాం కదా కాస్కోలో. ఇట్లయితే రాదు, అట్టగా అదంతా పెట్టాలి. పెడితే కనుక ఇది పెట్టి కూడా ఇది పెట్టాలి. ఇట్లా పెట్టి కింద వైర్ తీసుకొచ్చి ఇప్పుడు ఏం మరి ఇంత చిన్న వైర్ పెట్టింది. ఇంకా ఉంటుందిగా కింద. వావ్ బాగుంది బుజ్జి, ఇదేదో సెటప్ చూసారా. మామూలుగా అయితే ఎట్టంటే అట్ట పెట్టుకోవచ్చు కదా వైరు, దీనికి లోపల చుట్టచ్చు మనకి ఎంత కావాలంటే అంత పెట్టి లోపల సైడ్కి లాగడానికి. ఓ బాగుంది కింద సెటప్ చూడండి. ఇది రౌండ్ ఉంది కదా, దీని లోపల అంతా చుట్టుకొని మంచిగా మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకోవచ్చు. కొన్ని చోట్ల వైర్ ఎక్స్టెండ్ అయి ఉంటుంది కదా, అది చూడండి ఇక్కడ కూడా ఇలా పెట్టచ్చు అనమాట. ఎప్పటి నుంచో ఇది తెచ్చుకుందాం అనుకున్నా కానీ ప్రతిసారి కాస్ట్ ఎక్కువ ఉండేసరికి కొనుక్కోలేదు. ఈసారి మన రీజనబుల్ ప్రైస్లో వచ్చిందనమాట. హాట్ స్ట్రీమ్ నెవర్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఆర్మ్స్ ఓవర్ ద స్టీమ్ వెంట్ వైల్ ద అప్లయన్స్ ఇన్ యూజ్. రెసిపీస్ ఎగ్ రెసిపీస్ ఏమేమి చేసుకోవాలో ఒక బుక్ లాగా ఇచ్చింది అనమాట. చూడండి అమేజింగ్. ఇన్ని ఎగ్ రెసిపీస్ చేసుకోము మనం. ఒకటి ఉడకబెట్టుకుంటాము, ఒకటి ఆమ్లెట్ వేసుకుంటాము. తర్వాత ఏం చేయాలో చెప్పిండు. అదే అంటే రెసిపీస్ అయితే ఇచ్చిండు. నువ్వేం చేస్తున్నావు? డబ్బాలన్నీ ఎత్తుకపోయి వచ్చాడు పగలు కొట్టేచ్చాడు బుజ్జి. టెంకాయ కొడతాడు వాడు. టక్ టక్ వేసి కొడతాడు. ఇంకా సైడ్కి ఇచ్చిండు. ఈ రెండు ఇంకా పెట్టేసి సాఫ్ట్ బాయిల్డ్, మీడియం ఎగ్, హార్డ్ బాయిల్డ్. మనకి ఏది కావాలా? సాఫ్టా, హార్డా, మీడియమా? మీడియం అయితే బాగుంటుంది. సాఫ్ట్ కొన్నిసార్లు బాగుంటుంది. హార్డ్ బాయిల్డ్ చాలా ఎప్పుడంటే కూరలో అయితే హార్డ్ బాయిల్డ్ బాగుంటుంది. సరే సరే. ఏ హన్విక్ నేను చదువు చెప్పించుకుంటున్నా కదా మీ నాన్న దగ్గర. నంబర్ ఆఫ్ ఎగ్స్ 66 ఎగ్స్ 12. అమౌంట్ ఆఫ్ వాటర్ 1.5 ounce, 1.5 ounce, 2 ounce, 1.5 ounce. దేనికి దేని 6 దానికి ఇది, 12 దానికి ఇది, 6 దానికి ఇది, 12 దానికి ఇది. అదేంది ఇది 12కి 1.5 ounce పోయడం ఏంది? మేము
ఆడేదో ఎడ్డికి ఇచ్చిండు, మనం కొన్ని నీళ్ళు పోస్తే సరిపోతుంది దాంట్లో. వాడు చూడు దానికోసం ఎక్కువ వస్తున్నాడు. సరేలే. టైం 9, 11, 10, 11, 18, 21. ఈ టైం గుర్తుపెట్టుకో, ఫోటో తీసుకో, స్క్రీన్ షాట్ తీసుకో. పియర్స్ ద బాటమ్ ఆఫ్ ద ఈచ్ ఎగ్ విత్ ద మెజరింగ్ కప్ అంట. అటు వేయచ్చు అంటే వాడు మెజరింగ్ కప్ ఇచ్చిండు. కప్పు ఇచ్చిండు. ఇది ఒకటే ఇచ్చిండా? అంతే. దీనికి దానికి సంబంధమే లేదు. అదే అది. ఓహో, కింద ఉన్నట్టుంది. ఏంటి అట్టనే ఉంది. మరి ఎట్లానే ఏదో కొట్టడానికి ఇచ్చిన అన్నాడు. లోపల ఫినిష్ కూడా ఉంది. తీయచ్చు అనుకుంటా, చూడు. తీయచ్చు. ఏదో ప్లాస్టర్ ఉందా? అదే. ఓ, ఎటు తీయాలి దాన్ని? వేసి కూర్చోడే. ఎగ్స్ పగలగొట్టడానికి అది. గుడ్డ పైన వేసి కొడితే ఇది చూడండి, కనిపిస్తుందా? హోల్ లాగా గుండు సూదిలాగా పెట్టున్నారు. నేనైతే ఒక ప్లేస్ సెటప్ చేసుకున్నా ఎగ్స్ పెట్టడానికి. ఇప్పుడైతే కింద ఇలా ఉంది. వాటర్ ఎక్కువ వచ్చినా అనుకో ఏమవుతుంది? టైం ఎక్కువ పడుతుంది. ఓ, వాటర్ చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు ఎంత పెట్టినావు చెప్పు నాకు. 1.5 ounce పోసిన. 2 ఎగ్స్కి 1.5. 6కి 1.5. మరి ఇప్పుడు 2 ఎగ్స్కి 2 eggs కూడా 1.5. సరే. అంతకంటే తక్కువ వేయలేదు అసలు. సరే, మరీ తక్కువ ఉన్నట్టున్నా. ఆ తర్వాత ఇది పెట్టుకొని 2 ఎగ్స్ పెట్టేస్తాను. పెట్టు. అన్వికి నీకే. సరే పెట్టుకున్నాం. కుక్కర్ పెట్టిన అక్కడ. ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందా? ఐ డోంట్ థింక్ సో. ఇదైతే కనుక ఒక అయిపోయినాక ఒక సౌండ్ వచ్చేదంటే అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే 2 ఎగ్స్ పెట్టినా. 9:19కి విడాలి. 9:19 9 minutes కదా. టైమర్ వస్తుంది అన్నది, అది ఆటోమేటిక్ గుర్తుపడుతుంది. వెన్ ద ఎగ్స్ ఆర్ ఫినిష్డ్ కుకింగ్ ఏ చైమ్ విల్ సౌండ్. వాటర్ అన్న ఇంకిపోయినాక టక్కన ఆగిపోతుంది. ఇదేదో బాగానే ఉంది. ఓకే, చూద్దాం ఎట్టయితుందో. స్టీమ్ అయితే ఉంది చూడు. ఒకవేళ నీకు మంచిగా ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోయి పక్కకి వెళ్ళిపో, తర్వాత వచ్చేసరికి రెడీ. ఓకే, చూసారా ఇది ఎగ్గుది సౌండ్ వస్తుంది అయిపోయిన తర్వాత. సో ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు అరుస్తా ఉంది. ఇప్పుడు ఎగ్స్ అయ్యాయో లేదో చూద్దాం మనం. ఫస్ట్ ఇది తీయాలి. ఇప్పుడు ఇది తీయాలి. 2 ఎగ్స్కి ఎంత సెటప్ వచ్చి. కానీ అందరు ఉన్నప్పుడు జాగ్రత్త, కాలుతుంటాయి. గిన్నెలో ఇద్దాం. చేద్దామా? మూమెంట్ ఆఫ్ ట్రూత్. యా, ఈ కాసుకోది పని చేస్తుందో లేదో. పని చేయకపోతే ఎత్తుకొని మేము వాడికే ఇచ్చేద్దాం. మరీ సాఫ్ట్ ఉంది అంటే అప్పుడు వాటర్ ఇంకా తక్కువ వేయాలి మనం. లే, ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టాలి. అవుతుంది కానీ మరీ సాఫ్ట్ ఉంది. అబ్బో కాలిపోతుంది. ఎట్లా మరి? వాటర్ ఎక్కువ పోసి ఎక్కువ టైం ఉంటుంది. అయినా 9 minutes కూడా కాలేదు. అవుతుంది కానీ వాటర్ ఎక్కువ పోసి. లోపల నాకు తెలిసి అది ఎల్లోది మంచిగా ఉంటుందిలే. ఇంకా ఉడుకుండదా? జాగ్రత్త. ఉడకడం అంటే ఇగో ఇట్లా చూస్తావా? అయింది. లోపల నుంచి వేడి వస్తా. ఇంకా కాలేదు బుజ్జి. కాలే. సో మనం వాటర్ ఎక్కువ పోసి పెట్టాలా. బంద్ చేద్దాము. వాళ్ళు ఉంటారు కొంతమంది హాఫ్ బాయిల్డ్ లాగా తింటారు. హాఫ్ బాయిల్డ్ టైప్. ఓకే, సో యాక్చువల్లీ ఫస్ట్ అటెంప్ట్ అయితే చాలా
రాంగ్గా వచ్చిందండి. మేము కొన్ని వాటర్ వాళ్ళు చెప్పిన విధంగా 1.5 ఔన్సెస్ పట్టుకొని వాటర్ వేసి ఉడకబెట్టినాను. అస్సలు మంచిగా కాలేదు. చూసినారు కదా, హాఫ్ బాయిల్డ్ లాగా అయింది. ఎక్కువగా మంచిగా ఉడకాలి, మనకి హార్డ్గా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అట్లీస్ట్ 3 ఔన్సెస్ 4 ఔన్సెస్ వాటర్ వేసి అప్పుడు ఉడకపెడితే మంచిగా అవుతుందన్నమాట. నెక్స్ట్ టైం నేను మళ్ళీ సెకండ్ ఎగ్కి ఏం చేశానంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఉడకబెట్టాను. ఇప్పుడు సాఫ్ట్గా మంచిగా అయిందనమాట. సో మేము ఫస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటి అంటే వాటర్ తక్కువ పోసాం, దానివల్ల మంచి అవుట్పుట్ రాలేదు. సెకండ్ టైం చేసినప్పుడు మంచిగా అయిందనమాట. లోపల కూడా మంచిగా ఉడికిందనమాట ఎగ్. నాకు ఈ ఎగ్ కుక్కర్ డైలీ కంపల్సరీ యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే హన్విక్కి ఎగ్స్ ఉడకబెట్టాలి, మా ఆయనకి ఆఫీస్కి బాక్స్కి పంపించాలన్నమాట ఎగ్స్. సో డైలీ 4 to 5 ఎగ్స్ ఉడకబెట్టాలి కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని తెచ్చుకున్నాను. ఫైనల్లీ ఇట్స్ వర్కింగ్ అనమాట. ఎవరికైనా ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికి మంచిగా టైంలో కుక్ అవ్వాలి అంటే వెళ్ళి ట్రై చేయండి. ఇది ఇంకొకటి ఏంటంటే టైం అయిపోగానే మంచిగా సౌండ్ వస్తుంది కాబట్టి మనం వెళ్ళి ఆఫ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే నేను గ్యాస్ మీద పెట్టేదాన్ని ఇంతకు ముందంతా. కొన్నిసార్లు మర్చిపోయేదాన్ని, ఎక్కువసేపు ఉడికిపోయి చాలా హార్డ్గా అయిపోయావు అనమాట ఎగ్స్. ఇప్పుడైతే మంచిగా ఎగ్ కుక్కర్లో చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.